ఇవి కొంచెం అంటే ఎట్లుంటాయంటే పొడుపు కథల్లాగా ఉంటాయి అన్నమాట. మరి మీరు కొంచెంసేపు ఆలోచన చేస్తే వచ్చేస్తాయి. ఒకవేళ ఇంతకుముందు వినింటే మీకు ఈజీగానే వచ్చేస్తాయి. మొదటిది, సంతు కోసం నేను చింతగా తలస్తే పంతులయ్య నన్ను పరిహసించాడు, చింత తీరింది సంతు కలిగింది. చెయ్యెత్తే చెప్పండిలే. అన్న, వెరీ గుడ్. ఇంతకుముందు విన్నావా లేదా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఈ పాప. ఎవరు చెప్పారు? చెప్పిన వాళ్ళు లేచి నుంచోండి. ఒకసారి చెప్పిన వాళ్ళు గమ్మున ఉండండి, మళ్ళీ చెప్పకండి. అమ్మా, ఒకసారి అటు ఒకసారి ఇటు. ఇప్పుడు మీకు రైట్ సైడ్ వాళ్ళకి. ఓకే, అక్క మార్కులు వేస్తారా? వాళ్ళకి ఓకే ఓకే, జనరల్ గిఫ్ట్. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలా? చెయ్యెత్తి చూపించాలి అంతే, గుంపుగా చెప్పకూడదు. తెలిసినా కూడా రాయబారిగా వచ్చాడు, రాచకార్యం కాదు. సొమ్ములతో వచ్చాడు, సొంత కార్యం కాదు. ఒంటెలపై వచ్చాడు, వర్తకుడు కాదు. చిన్ని కన్నెను చూసి అన్నీ చేసుకుపోయాడు. అదిగో ముగ్గురు చెప్పారు. మరి ఎట్టిస్తారు మీకు? చెయ్యి ఎత్తితే మేము ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. సరే, క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ ఈసారి చెయ్యి మాత్రమే ఎత్తండి, చెప్పకండి. ఓకే ఓకే, క్యాన్సిల్. రైట్ సైడ్ వాళ్ళు క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళే చెప్పకూడదు. నాటకాలేసి నాణేలు తెస్తారు కానీ ప్రాణం తీస్తారా? లెఫ్ట్ వాళ్ళు. నాటకాలేసి నాణ్యాలు తెస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? వీళ్ళకు చెప్పు చెప్పు. ప్రశ్న వీళ్ళకే, వీళ్ళు చెప్పకపోతే పాస్ చేస్తారు. ఎవరు? కాదు, నాటకాలు వేసాడు ఆయన, లేదుగా. ఇప్పుడు మీరు చెప్పండి. హేరోదియనా? అది హేరోదియ కుమార్తె. ఆ రోజు నాట్యం ఆడితే వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇస్తానంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడిగితే యోహాను తలగొట్టి తీసుకురమ్మంటుంది కదా, అదనమాట. సరే, చెట్టు పానకం కన్నా, ఇప్పుడు మీకే, చెట్టు పానకం కన్నా వట్టి పానకమే మిన్న అన్నారు. అన్ని గమ్మనుండిపో. వేరే వాళ్ళు చెప్పని. చెట్టు పానకం కన్నా వట్టి పానకమే మిన్న అన్నారు. కుడివైపు వాళ్ళు చెప్పకపోతే ఎడమ వైపు వాళ్ళకి వెళ్తారు. కరెక్ట్. కానాలో ద్రాక్షారసం. ఏసయ్య ద్రాక్షారసం చెట్టు నుంచి వచ్చే ద్రాక్ష పండ్లతో ముందు చేశారు, తర్వాత ఉట్టి నీళ్ళతో ద్రాక్షారసం చేశాడు కదా, అదే అనమాట. సరే, ఇప్పుడు మీకు వినండి. ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకటి మూతి ముడుచుకుంది, మరొకటి మూలన దాగింది. సరేనా? తప్పు. చెయ్యత్తమన్నాం కదా, అట్ట చెప్తే మైనస్ మార్కులు అయిపోతాయి మళ్ళీ. చెప్పింది తను. చెప్పాను. ఎలిజబెత్. ఎవరు? ముచ్చటైన కబురు ఏంది? ముసలోళ్ళకి, జకరియా వాళ్లకు కుమారుడు పుడతాడని చెప్పారు కదా. ముచ్చటైన కబురు వస్తే ఆమె 6 నెలలు దాక్కుందంట. ఎవరు? ఎలిజబెత్ అమ్మ. అందుకని ఒకటేమో మూతి ముడుచుకుందంటే జకర్యాకు మాటలు రాలేదు కదా, నమ్మలేదు కనుక నువ్వు మాట్లాడవని చెప్పాడు కదా దేవుడు. అందుకని అనమాట. ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకటి మూతి ముడుచుకుంది, మరొకటి మూలన దాగింది. సరే, ఇప్పుడు మీకు కదా కుడివైపు వాళ్ళు. సంసార సాగరంలో సంభాషణ, గురేశ్వరునితో సహవాసము, సకల జనులతో సన్యాసం కాదు, సంపద కాదు, ఆజ్ఞానుసారం. ఇది కొంచెం కష్టమే మీకు కదా, మళ్ళీ వినండి. సంసార సాగరంలో సంభాషణ, గురేశ్వరునితో సహవాసం, సకల జనులతో సన్యాసం కాదు, సంపద కాదు, ఆజ్ఞానుసారం.
చెప్పండి. మిమ్మల్ని చెప్పమన్నామా, మీకు మైనస్ మార్కులు వస్తాయి మళ్ళీ. అది కూడా తప్పే, చెప్పింది కూడా తప్పే. చెప్పిన వాళ్ళు కాదు. అందుకే అందరు బైబిల్ అట్టనే చదువుకోవాలి. ఒకరిద్దరే చేతులు ఎత్తున్నారు కదా, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు అంటే బైబిల్ చదవరు. అది వచ్చింది. చెప్పండి. తప్పు. మీరు చెప్తారా? అందరి పేర్లు చెప్పేయండి వరుసన, ఏదో ఒకటి తగలు. కాదు, నోవహు ఆజ్ఞానుసారంగా ఓడ చేశాడు కదా, దేవునితో సహవాసం చేసి. మీరా ఇప్పుడు గొప్పోడిని చేద్దామని గోత్రం తెలియక తెస్తే గొల్లోడుగా మారి గొర్రెగా వస్తాడా? చెప్పకండి. చెప్పిన వాళ్ళు చెప్పకూడదు. రైట్ సైడ్ చెప్పు. వీళ్ళకే నువ్వు చెప్పు. దావీదా? కాదు. అట్లా చెప్పొద్దండి, ఎవరి పేరు పడతారు. వరుస పెట్టి చెప్పేదట. చెప్పమ్మా. కాదు. గొప్పోడిని చేద్దామని గోత్రం తెలియక తెస్తే గొల్లోడుగా మారి గొర్రెలుగా వస్తాడా? పాప చెప్పింది. మోషే తను చెప్తుంది. ఎవరు? అమ్మాయి చెప్పిందా? నువ్వు కూడా వచ్చేసినావా? వినండి. ఇప్పుడు మీకు కదా, పశువుల దాహం తీరింది, పడుచుదనం భలే చూపింది, పెద్దలకేమో నచ్చింది, పెళ్ళికి సెలెక్ట్ అయింది. ఇది ఈజీలే. చెయ్యతమన్నాము, ముందే చెప్పేస్తట. సరే, ఈ శిక్షకి ఇవ్వండి. మీరు మూలిగే భర్తపై మురికి మాటలు పలికి ముక్తి భక్తి విడిచి ముక్కు మూసుకోమంది మూర్ఖురాలు. చేతులు అదా చెప్పినారు కనుక మీకు మైనస్. చెప్పొద్దు, చేతులు ఎత్తండి అంటే చెప్పేస్తారు. ఇది చెప్పినారు కదా, ముగ్గురు నలుగురు చెప్పినారు కనుక మైనస్ మార్కులు మీకు. గిఫ్ట్ లేదు. చెప్పినారు. ఈ పాప కూడా చెప్పింది, ఆ సిస్టర్ కూడా చెప్పింది, ఇంకొకరు ఎవరో చెప్పారు. రాలేదంట. నువ్వు ఇంకోటి కొట్టుకో. రాలేదు కాబట్టి ఇచ్చినాము, ఈసారి వచ్చిందండి. గిఫ్ట్ లేదు. ఇప్పుడు మీరు నా పేరు చెప్పాడు నా వలే ఉండమని, నీటిలో ఉంటాను నేలపైకి వస్తాను, నేను లేని పెండ్లి చప్పదనమండి, నేను జీవిని కాను నిర్జీవిని. చేతులు ఎత్తండి, ఎవరు చెప్పకండి, తెలుస్తుంది. తెలియకపోతే అది నీటిలోనూ ఉంటుంది, నేల మీదకి కూడా వస్తుంది. జీవి కాదు, నిర్జీవి. అది ఏ పెళ్ళిలోనైనా లేకపోతే అంతా సప్పగానే ఉంటుందంట. ఉప్పు. ఆ పాపకి ఆ నల్ల ఆ పాప. మీరు ఇప్పుడు త్రాగు తోకతోడ తనివి తీరగా తాగు, త్రాగు కొలది పొట్ట తగ్గుచుండు, ఉపరితలమునందుండు యేసుడు చెప్పే క్రింది భాగం ఉండదు. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తాను. త్రాగు తోకతోడ అంటే తోకతో తాగుతుంది, తనివి తీరగా తాగుతుంది. తర్వాత తాగే కొలది పొట్ట తగ్గిపోతుంటుందట. ఉపరితలమునందుండు యేసుడు చెప్పే క్రింది భాగం ఉండదు అంట దానికి. దీపం. కరెక్ట్. దీపం.
అంటే ఆయిల్ అంతా అయిపోతుంటుంది కదా. ఓహో. మీరు వినండి. గర్భాన పుట్టకుండా గంపెడు సంతానాన్ని కన్నది గడుసు మంతురాలు. జాగ్రత్త వినండి ఇంకోసారి. గర్భాన పుట్టకుండా గంపెడు సంతానాన్ని కన్నది గడుసు మంతురాలు. బాగా వినండి. మళ్ళీ చెప్పాలా? చెప్పండి. కాదు, హవ్వ కరెక్ట్. హవ్వ కరెక్ట్. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పు మంచిగా. ఎరువుల సొమ్ము బరువుల చేటు, తీయ వెయ్యని తీపుల చేటు, చెయ్యి జారితే అప్పుల చేటు, మునిగింది తేలింది చెప్పుకో. చెప్పండి చెప్పండి అమ్మా. వినపడలే. ఏందంటారా? తాబేలా? కాదు. చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఎవరో చెప్పినారంటున్నా? చెప్పిందా? ఏం చెప్పారు? తాబేలు కాదమ్మా. మళ్ళీ ఒకసారి వినండి. ఎరువుల సొమ్ము బరువుల చేటు, తీయని తీపుల చేటు, చెయ్యి జారితే అప్పుల చేటు, మునిగింది తేలింది చెప్పుకో. నాలుకనా? కాదు. మీరు చెప్తారా? ఇక్కడ వెళ్ళి చెప్పారు కదా. ఏంటమ్మా చెప్పండి. గరిట. గరిట? ఏం గరిట అది? మునిగిందా ఎక్కడన్నా? ఏది పడితే అది చెప్తే ఎట్టా? గొడ్డలు ఎవరు చెప్పింది? నువ్వా? నీకు వచ్చిందిగా ఆల్రెడీ. తను కరెక్టే చెప్పింది. కానీ గొడ్డలి అరువు తెచ్చుకున్నాడు కదా అబ్బాయి, అప్పు తెచ్చుకున్నాడు కదా. అది ఎరువుల సొమ్ము బరువుల చేటు, తీయవేని తీపుల చేటు, చెయ్యి జారితే అప్పుల చేటు, మునిగింది తేలింది. గొడ్డలి కదా. గొడ్డలు మునిగిపోతే ఎలీషా కొమ్మేస్తే తేలుతుంది కదా అది. తర్వాత ఇప్పుడు మీకు కదా, వాళ్ళకే. తెలివితేటలు చూచి తన్మయనయ్యాను, ఆస్తిపాస్తులు చూసి ఆశ్చర్యపోయాను, అధికారం ఉంది, ఆలోచన ఉంది, విన్నదానికన్నా కన్నదే మిన్నగా ఉన్నదన్నది. చెప్పండి. సొలొమోను రాజా? కొంచెం దగ్గరగానే వచ్చావు కానీ సొలొమోను కాదు. షేబా దేశపురాణి. షేబా దేశపురాణి కరెక్ట్. ఎవరు చెప్పారు? ఏసస్. ఇంకా 14 చెప్పాను. 20 ఉంటాయా? ఉంది. మీకు ఇప్పుడు కన్ను కాలు లేవు, అన్నం అసలే తినదు, కాళ్ళు లేకుండానే కదిలి వచ్చింది, కళ్ళు లేకుండానే చూపగలిగింది, భలే చిత్రంగా ఉంది కదూ. కన్నులు లేవు, కాళ్ళు లేవంట దానికి, అన్నం అసలే తినదంట, కాళ్ళు లేకుండానే కదిలి వచ్చింది, కళ్ళు లేకుండానే చూపిందంట, భలే చిత్రంగా ఉంది కదూ. తట్టిందా ఏమన్నా? చెప్పండి. మీరు చెప్తారా? కుడివైపు వాళ్ళు చెప్పండి. అన్నిటికీ నువ్వే చెప్తేట పక్కన వాళ్ళకి కూడా అందిస్తున్నావు బాగా. నువ్వు చెప్పేస్తున్నావు పక్కన వాళ్ళకి గిఫ్ట్ వచ్చేటట్టు. నక్షత్రం కరెక్టే కానీ మళ్ళీ నీకు వచ్చిందిగా ఆల్రెడీ గిఫ్ట్. క్యాన్సలేనా? సరే. నక్షత్రం దానికి కాళ్ళు లేవు కళ్ళు లేవు కదా, కానీ చూపింది. ఏం చూపింది?
ఏసై పుట్టాడని చూపించింది కదా. పసివాడిని ఎత్తుకొని ప్రార్థిస్తే పాస్టర్ అనుకున్నారు, కాదు ప్రవక్త. చెప్పద్దు, మళ్ళీ ఇంకోసారి చెప్పండి. పసివాడిని ఎత్తుకొని ప్రార్థిస్తే పాస్టర్ అనుకున్నారు కానీ కాదు ప్రవక్త. చెప్పండి చెప్పండి. వరుస పెట్టి అన్ని పేర్లు చెప్పేసి. పసివాడిని ఎత్తుకున్నది ఎవరు? సమూయేలా? సమూయేలు పసివాడిని ఎత్తుకున్నాడా? అరే ఇప్పుడు అక్క ఆల్రెడీ వాక్యంలో చెప్పారు ఇందాక. అదే చాలా సులువు. సిమియోన్. కరెక్ట్. నీకు వచ్చింది కదా. నువ్వేమే గమ్మును నువ్వు. సుమయోను ఏసైని ఎత్తుకున్నాడు కదా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు. ఇప్పుడు మీకు కిటకిట తలుపులు కిటారి తలుపులు మనుషులు వేయంగా దేవుడు తీయంగా మందిలో పేరయ్య మాయమయ్యాడు. కిటకిట తలుపులు కిటారి తలుపులు మనుషులు వేయంగా దేవుడు తీయంగా మందిలో పేరయ్య మాయమయ్యాడు. పేతురు కరెక్టే, కానీ మీకు వచ్చిందిగా గిఫ్ట్. ఇందాకే చెప్పారు కదా, పౌలు శీలలు ప్రార్థన చేస్తే చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. సారీ, పౌలు శీలలు కాదు, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే పేతుర్ని దేవుడు విడిపించినాడు కదా. అది కలహం వచ్చినా ఇప్పుడు ఎవరికి? మీక కలహం వచ్చినా తిట్టుకు ఉపయోగపడతావు, పిల్లలకు లోకువైతివి, పిరికిదాన పాత కొత్త నిబంధనలందు పలుకుబడి గలదానమని పావనుని పరిచర్యకు పాటుపడ్డావే. ఎవరన్నా కొట్లాట వస్తే దాన్ని తిడతారంట, పిల్లలు కూడా లోకివేనంట. పాత కొత్త నిబంధనలో చాలా పలుకుబడిందంట, ప్రభుని సేవలో ఉపయోగపడిందంట. గాడిదే కరెక్టే. పక్కన ఉండే సిస్టర్ నేర్పించిందా? ఎవరు చెప్పారు? నాగమణి చెప్పలే, పక్కన ఉండే సిస్టర్ అందించింది. గాడిద. కోపం వస్తే ఏమంటారు అందరూ? గాడిదే అని తిడతారు కదా. అది చిన్నపిల్లలు కూడా తిడతారు. ఇది మీకు చాలా సులభంగా ఉంటుంది. అందరూ అరవబాకండి. వచ్చిందెవరు, వెళ్ళిందెవరు, వచ్చేదెవరు చిటుకులో చెప్పాలి, చిన్న కథ కాదురా. మీరెందుకు చెప్తున్నారు? మైనస్ మార్కులు అవుతాయి, మళ్ళీ మీ గిఫ్ట్ కూడా తీసేసుకుంటాం. వచ్చిందెవరు, వెళ్ళిందెవరు, వచ్చేదెవరు? యేసు ప్రభువే. నువ్వు చెప్పావా? ఆమె అందరికి అందిస్తూ ఉంది వాళ్ళ గ్రూప్లో. ఇప్పుడు మీరు లాస్ట్ ఇదిరా ఫాల్స్ అయ్యి సాల్ట్గా మారింది, దాని టేస్ట్ కూడా మారిపోయింది. చెప్పు. కరెక్ట్. అంతేరా, అయిపోయింది. టైం అవుతుంది. బైబిల్ కోరుకోవడం. బైబిల్ ఆ శ్రేష్టంబవు గ్రంథములో వచ్చా మీకు? ఆ శ్రేష్టంబవు గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది, దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book, you find the words of comfort wherever you may look. You are in pain, His promises are plain, so keep on believing in the grand old book. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం.
యెహోషువ 2వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. ఇక్కడ యెహోషువ 2 వేగుల వారిని యెరికో దేశాన్ని వేగ చూడడానికి పంపిస్తున్నాడు అని మనం చదివాం కదా. అయితే ఇప్పుడు వీళ్ళు వాగ్దాన దేశం యొక్క బార్డర్స్లో ఉన్నారు. పాత అంటే ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చిన మొదటి తరం అంతా కూడా వాళ్ళు కాదేశ్ బర్నేయ దాకా వచ్చారు, కానీ అక్కడ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళందరినీ కూడా అరణ్యంలోనే చుట్లు తిరిగి మీరు ఇక్కడే చేస్తారు, మా పిల్లలు కొల్లబోతారు అని మీరు అన్నారు కదా, వాళ్ళని నేను వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తాను అన్నాడు. కనుక మనం ఇచ్చే వార్త అవిశ్వాసపు మాటలు మనం ఎవరికైనా చెప్తే వాళ్ళని ఇంకా కృంగదీస్తాము, వాళ్ళు స్వాస్థ్యం పొందకుండా మనం అడ్డుకునే వాళ్ళంగా ఉంటాం. కనుక 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారం తెలుసు అనుకుంటా కదా. ఈ స్టోరీ అంతా మీరు తర్వాత సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలు చదువుకోండి, అక్కడ తెలుస్తుంది. మోషే ఉన్నప్పుడు 12 మందిని పంపించాడు వేగు చూడడానికి. అందులో 2 మాత్రమే, యెహోషువ కాలేబ్ మాత్రమే మంచి సమాచారం చెప్పారు. మిగతా వాళ్ళందరూ అక్కడ రాక్షసులు ఉన్నారు, వాళ్ళ ప్రాకారాలు ఆకాశం ఉన్నట్టునంతగా ఉన్నాయి, వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళు మనల్ని మింగేస్తారు, మనము ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేము అని వాళ్ళు చెప్పారు. ప్రజలంతా కూడా అదే మాటలు నమ్మి ఏడవడం మొదలుపెట్టారు. మళ్ళీ మా పిల్లలు కొల్లబోతారు, మీరు ఎందుకు మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు, వాళ్ళని మనం జయించలేమంట, వాళ్ళకి ఆహారం అయిపోతామంట మనము అంటే, యెహోషువ కాలేబ్ మాత్రం ఏమన్నారు, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయన మనకు తోడై ఉంటే మనమే వాళ్ళని జయిస్తాము, వాళ్ళని మనమే మింగేస్తాము, కనుక తప్పకుండా జయిస్తామని వాళ్ళిద్దరు మాత్రమే చెప్పినప్పుడు వాళ్ళిద్దరిని రాళ్లతో కొట్టి చంపుతాము అని ఆ తిరుగుబాటుదారులందరూ అన్నారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. 10 సార్లు ఇప్పటికి నన్ను శోధించినారు కనుక మిమ్మల్ని నేను ఆ వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళను, మీ పిల్లలు కొల్లబోతారన్నారు కదా, ఆ 2nd జనరేషన్నే నేను వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తాను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మోషే చనిపోయినాడు, యెహోషువ నాయకుడైనాడు, వాళ్ళు ఇంకా యోర్దాన్ దాటితే వాగ్దాన దేశంలోకి ప్రవేశించవచ్చు. కానీ ఇప్పుడు నేను అనుకుంటా పాత ఎక్స్పీరియన్స్ని బట్టి 12 మందిని కాకుండా 2 పంపిస్తున్నాడు యెహోషువ. ఇప్పుడు ఒక ఎనిమీ కంట్రీలోకి లేకపోతే ఒక శత్రువుల దేశంలోకి వేగుల వారిని పంపాలంటే గూఢాచారులను పంపిస్తే ఒకవేళ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అయితే ఏమవుతుంది, పట్టబడినారంటే చంపబడతారు కదా. కనుక మన దేశం నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ని ఎవరినైనా వేరే దేశాలకు పంపాలంటే చాలా తెలివైన వాళ్ళని, ఐఏఎస్ ఆఫీసర్లని, అలాంటి వాళ్ళని ఏ పరిస్థితి అయినా హ్యాండిల్ చేయగలిగినటువంటి వారిని పంపిస్తారు. బహుశా అలాంటి వాళ్ళిద్దరినే సెలెక్ట్ చేసినట్టున్నాడు యెహోషువ. అయితే ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం కదా, ఎవరామె, రాహాబ్ అనే స్త్రీ. ఎమర్జెన్సీ పీరియడ్లో దేవుని బిడ్డలందరూ కూడా ఇక స్వాస్థ్యాన్ని పొందడానికి ఈ స్త్రీ కారకురాలైంది అని చెప్పచ్చు. కనుక దేవునికి మనము అవైలబుల్గా ఉండాలి, అంటే దేవునికి మనం అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఒకవేళ వంట చేస్తున్నావు, నీకు అన్నం తిప్పే అంటే అన్నము తిప్పే గంటె లేదనుకో, మురిగ్గా ఉందనుకో, ఏం చేస్తావు, దగ్గర ఏది కనపడితే అది తీసుకొని తిప్పేస్తావు కదా. కనుక అట్లా దేవునికి అందుబాటులో ఉండాలి, అప్పుడు దేవుడు నిన్ను వినియోగించుకుంటాడు. అంతేకాదు శుభ్రంగా కూడా ఉండాలి, పరిశుద్ధంగా కూడా ఉండాలి. అయితే ఈమె వేసి అనుకోండి, అయినా కూడా ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆమె చెప్పిన మాటలను బట్టి ఈ 2వ తరం అంతా కూడా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, అందులోకి ప్రవేశించడానికి ఆమె కారకురాలైందని చెప్పుకోవచ్చు. ఇటువంటి అత్యవసర పరిస్థితిలో ఆమె వచ్చిన వేగుల వారిని ఎలా ప్రోత్సహించిందో, ఎలా ధైర్యపరిచిందో, ఎట్లా ఈ దేశమంతని దేవుడు మీకు ఇస్తున్నాడని ఖచ్చితంగా చెప్పిందో, ఆ విషయాలన్నీ మనము ఇక్కడ చూస్తామన్నమాట. కనుక యెహోషువ 2 పంపించినప్పుడు షిత్తీము వద్ద నుండి రహస్యముగా పంపితే వాళ్ళు వచ్చి ఎక్కడ చేరారంట, మొదటి వచనం, రాహాబును ఒక వేశ్యంట చేరి అక్కడ దిగగా అని చదువుతున్నాం. ఇప్పుడు మీ ఆడబిడ్డలే వచ్చారనుకో, ఏం చేస్తారు, వచ్చిందమ్మా ఇంకెన్ని రోజులు ఉంటుందో ఏమో, పిల్లల్ని వేసుకొని వచ్చింది అని చెప్పి కొంతమంది అప్పుడే విసుక్కుంటూ ఉంటారు, రాకముందే వచ్చిందంటే పోదు ఇంకా ఇక్కడే ఉంటుంది అన్నట్టు. అయితే వీళ్ళు ఎవరో కూడా తెలుసు రాహాబుకి, ఎవరు, ఇశ్రాయేల్ దేశం నుంచి వస్తున్నారు, వీళ్ళని చేర్చుకుంటే ఎంత అపాయం ఉంటుందో తెలుసు. అయితే వాళ్ళు వచ్చి ఆమె ఇంట దిగినారంట అర్థమైంది, ఎప్పుడు పోతారో తెలియదు, ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, కానీ చేర్చుకుందామె.
ఎందుకు చేర్చుకుందో మనం తర్వాత వచనాల్లో చూస్తే తెలుస్తుంది అనమాట. కనుక ఆమె ఇంట దిగినప్పుడు ఆమె వాళ్ళని చేర్చుకుంది. తర్వాత ఈ వర్తమానం రాజుకు చేరింది. ఇప్పుడు ఆమె విశ్వాసంతో చేర్చుకుంది అనమాట. ప్రాణాపాయం ఉంది అక్కడ కదా. ఒకవేళ రాజుకు తెలిస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడన్నా కూడా ఎంత గట్టి విశ్వాసం ఉందో చూడండి. ఒక్కోసారి ఏం చేస్తాము, వర్షం రావద్దు అని ప్రార్థన చేసి వాళ్ళ అమ్మ గొడుగు తీసుకొని పోతా ఉంటే చిన్నోడు అన్నాడంట, ఇప్పుడే ప్రార్థన చేసినావు కదా మమ్మీ, వర్షం రావద్దు మీటింగ్ పోతున్నానని, మళ్ళీ గొడుగు తీసుకొని పోతా ఉండవే అని. అంటే విశ్వాసం ఉన్నట్టేనా? చాలాసార్లు అలా ఉంటుంది మన విశ్వాసం. కానీ ఈమె ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకుంటుంది, అపాయంలో పెట్టుకుంటుంది అనమాట. అందుకే ఈమె విశ్వాసాన్ని గురించి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు ఏమని రాస్తాడంటే, పంపిన దూతలను చేర్చుకొని వాళ్ళని వేరొక మార్గమున పంపివేసింది గనక క్రియలతో కూడిన విశ్వాసం ఆమె కలిగిందని అబ్రహాముతో పాటు పెట్టాడు. అబ్రహాము క్రియల వలన ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే కుమారుడిని అర్పించమంటే అర్పించేసాడు కదా, అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఈమె కూడా తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకుంది, వాళ్ళని చేర్చుకుంది, మళ్ళీ వేరే దారిలో పంపించేసింది. నేను అనుకున్నా అదేం పెద్ద రాసినాడు దేవుడు అని అనుకుంటే ఒకరోజు కూర్చొని ఆలోచన చేసిన, నిజమే కదా, ఒక ఎనిమీ కంట్రీలోకి, ఒక శత్రువుల దేశంలోకి వెళ్ళి రావడం అనేది, లేకపోతే వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళని భద్రపరిచి మళ్ళీ వేరొక మార్గంలో రాజుకు దొరకకుండా పంపించేసిందంటే పెద్ద సంగతే కదా. ప్రాణాన్ని తెగించి చేసింది కదా. అంత విశ్వాసం ఉందా మనకు? ఇప్పుడు మందిరానికి రావాలని చెప్పారు పొద్దునంతా. మీకేం తెలుసక్క ఎంత దూరం ఉందో, ఆ రోడ్డు మీద దిగితే ఇంత దూరం నడవగలమా? చీకటి ఉంటుంది, రోడ్డు బాగలేదు, వర్షం వస్తే అసలే నడవలేము, ఇవన్నీ చెప్తాం కదా, అవునా లేదా? ప్రాక్టికల్గా అంటే అంత విశ్వాసం మనకు ఉండదు. మరి మేము వచ్చేటప్పుడు ఆ పెద్ద ఆవిడ అప్పుడే బస్సు దిగిందంట, అక్కడ ఒక కమాన్ ఉండేది కదా అని మా అక్క అడిగింది. అడిగితే అవునమ్మ కమాన్ అది గాలికి కూలిపోయిందో ఎవరైనా కొట్టి దాన్ని పడగొట్టారో తెలీదు, నేను కూడా కమాన్ అని చూసుకుంటా ఒకసారి ఆ బస్సు దాటిపోయింది. అయితే ఈరోజు ఆ డ్రైవర్ కూడా చాలా మంచోడే, నేను ఇక్కడ ఆపమంటే ఆపాడు. ఇప్పుడు ఆమె దిగాడ నిలబడింది, మా కారు వచ్చింది. ఆమె విశ్వాసంతో చెయ్యెత్తిందంట. మేము కూడా చూసి బ్యాగ్ వేసుకొని ఉంది కదా, మందిరానికే పోతున్నట్టుంది అని, ఎక్కడికమ్మా నువ్వు పోయేది అని అంటే మీటింగ్కి అమ్మ అంటే ఎక్కించుకొని వచ్చి. ఇప్పుడు చూడు, నిజంగా విశ్వాసంతో వస్తే దేవుడు సాయం చేయడా? ఆమె చెప్తుంది దారంతా దేవుడేనమ్మా, దేవుడే ఇట్లా చేస్తూ ఉంటాడమ్మా మనకు సహాయాలు. చూడు, నేను ఊరికి అట్లా చెయ్యెత్తిన విశ్వాసంతో, మీరెవరో తెలియదు నాకు, కానీ దేవుడు సహాయం చేసినాడు. కనుక నిజంగా మనం దేవుని ప్రేమిస్తే, దేవుని ఇంటికి రావాలనుకుంటే ఈ అనవసరమైన సాకులన్నీ ఏం చేయాలా? పక్కన పెట్టాలా, కొంచెం కష్టపడాలా, కొంచెం నడవాలా. మేము కూడా చిన్నప్పుడు మా ఊరిలో ఒక ఎండ్లో మా ఇల్లుంటే ఇంకొక ఎండ్లో ఆ ఊరికి ఆ చివరి ఉండేది మందిరం. కానీ మా ఇంట్లో అలవాటు ఏమంటే ప్రతి మీటింగ్కి కుటుంబం అంతా పోవాలి. ఒకసారి మా అమ్మ ఎప్పుడన్నా చిన్నోళ్ళు నడవలేరు లేవే, మీరు ఉండండి ఇంట్లో అంటే, ఒకరోజు నేనన్నా లేదు మేము వస్తాం అంటే, ముందు నుంచి అలవాటు చేశారు కదా, లేదు మీటింగ్కి వస్తామంటే మా అమ్మ ఏమనిందంటే, అయితే నువ్వే ఎత్తుకోవాలి తమ్ముడిని అనేది. ఎత్తుకుంటాలే అన్నాను. ఆమె పంతానికి సగం దూరం నాతోనే మోయిపించింది మా తమ్ముడిని. ఆయన కూడా అంటే అట్లా వాళ్ళు ప్రాక్టీస్ చేయించినారు కదా, చిన్నప్పటి నుంచి మందిరానికి తప్పకపోవాలా, అన్ని మీటింగ్లకు పోవాలా. ఒక్కోసారి ఒక మీటింగ్లో ప్రేయర్ మీటింగ్ అని ఏదన్నా ఉంటే ఎవరుంటారు తెలుసా? సేవకుని కుటుంబం, మా కుటుంబం, అంతే. విశ్వాసులు ఎవరు రారు. అంటే మా ఇంట్లో అలాగ నమ్మకంగా దేవుని ఇంటికి పోయేది వాళ్ళు నేర్పించినారు. కనుక మనము సాకులు చెప్పకూడదు. దేవుని విషయాలకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలను చేర్చుకునే విషయమే కావచ్చు, లేక దేవుని కొరకు ఏదైనా కార్యాలు చేసేదే కావచ్చు, లేక నీ ఇంటిని దేవుని కార్యాల కొరకు తెరిచేదే కావచ్చు, ఈమె చాలా చేసింది అట్లాంటివి. కనుక ఈరోజు నీవు దేవునికి అవైలబుల్గా ఉంటావా? దేవునికి అందుబాటులో ఉంటావా? నీవే కాదు, ఎంతోమంది ఆత్మీయమైన స్వాస్థ్యము పరలోకం పొందడానికి నీవు కారకురాలుగా కావాలని నీకు ఇష్టమేనా? అంత విశ్వాసం ఉందా? క్రియలతో కూడిన విశ్వాసం లేకపోతే ఏంటంట ఆ విశ్వాసం? యాకోబు పత్రికలో ఉంది కదా 2వ అధ్యాయంలో, ఏమంటారంట దాన్ని?
మృతమైన విశ్వాసం అంటే చచ్చిపోయిన విశ్వాసం అంట. కనుక ఏదైనా దేవుని కొరకు మనం చేయాలన్నప్పుడు ప్రాణానికి తెగించాలా, కొంచెం కష్టపడాలా, నడవాలా, శ్రమ పడాలా, అప్పుడే మనము బహుమానము పొందుకుంటాం. ఇతరులకు నువ్వు ఆశీర్వాద కారణంగా అవుతాం. వాళ్ళు అంత స్ట్రిక్ట్గా మమ్మల్ని పెంచినారు కనుకనే ఇప్పుడు మా ఇంట్లో 6 మంది అయితే 5 మంది దేవుని సేవకులు. మా అమ్మ అయితే సెలవులు వస్తే వాక్యాలే కంఠస్థం పెట్టించేది. అధ్యాయాలు నేర్చుకోవాలి. ఎక్కడ పోయేదిలే, బంధువులు లేదు, పిక్నిక్లు లేవు, ఏమీ లేవు, ఎంతసేపు వాక్యం నేర్చుకోవాలి. అప్పుడు అనుకునేదబ్బా ఇంత కఠినమైన తల్లిని ఇచ్చినాడు దేవుడు అని. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు మమ్మల్ని అంత స్ట్రిక్ట్గా పెంచినారు. కనుక ప్రభు విషయాలకు వచ్చినప్పుడు ఆ నమ్మకత్వం అనేది మనకు ఉండాలి. విశ్వాసం ఉంటే క్రియలతో కూడిన విశ్వాసం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. తర్వాత 4వ వచనంలో ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, కొన్నిసార్లు మనం దేవుని బిడ్డలను దాచిపెట్టాల్సి వస్తుంది. లేక వాళ్ళు ఏదైనా సీక్రెట్స్ మనతో చెప్పుకున్నప్పుడు ఊరందరికీ సాటకూడదు. అక్క నీకు ఒక్కదానికే చెప్తా ఉండనే, ఆ సిస్టర్ ఇట్టంట అని నువ్వు పక్క వాళ్ళకి చెప్తివి, వాళ్ళు ఇంకొకరికి చెప్పిరి, నీకు ఒక్కదానికే అని అంతా తెలిసిపోతుంది కదా. కనుక రహస్యాలు ఏమైనా వాళ్ళు అంటే వాళ్ళ సంగతులు నీతో చెప్పినప్పుడు, షేర్ చేసినప్పుడు ఏం చేయాలా? చాటించాలనా, దాచిపెట్టాలనా? రాహాబు వీళ్ళని దాస్తుంది కదా. చేర్చుకోవడమే కాదు, చేర్చుకోవడమే అపాయమో. ఒకవేళ రాజుకు తెలిసిపోయిందమ్మా, దూతలు వచ్చేసినారు, ఆ పోలీసు వాళ్ళు వచ్చినారు, అడుగుతూ ఉన్నారంటే ఏం చెప్పిండొచ్చు? అయ్యా ఇంక పోండి అయ్యా, మీరు ఇక రాజుకు తెలిసిపోయింది, వచ్చేసినారు, మా ఇంటికి పోలీసు వాళ్ళని కూడా పంపించినాడు, చూసినారు కదా మీరు, ఆ వెనకదారి నుంచి అన్నా వెళ్ళిపోండి అని పంపించేసిందా? పంపలే కదా. అయితే ఒక చిన్న అబద్ధం చెప్పింది. అప్పటికి ఆమెకి ఇంకా రక్షణ లేదు కనుక దేవుని యందు విశ్వాసం ఉంది, కరెక్టే, దేవుని కార్యాల కొరకు ప్రాణాలకైనా తెగిస్తుంది, కానీ రక్షణానుభవం లేదు ఇంకా. కనుక ఏం చేసింది? ఒక చిన్న అబద్ధం చెప్పింది. ఏమని? వచ్చిన మాట వాస్తవమేనయ్యా, కానీ గవిని వేయబడుతుంటే వాళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్పింది. మీరు యోర్దాను వైపు కానీ తరిమినారంటే మీరు పట్టుకుంటారు వాళ్ళని అబద్ధం చెప్తే ఈ పోలీస్ ఆఫీసర్లు నిజంగానే నిజమని నమ్మినారు. వాళ్ళకి కూడా పిచ్చి పట్టించేసింది. సరేనని వీళ్ళు అటు పరిగెత్తా ఉన్నారనమాట. ఈమె ఏం చేసింది? ఇంతలో వాళ్ళిద్దరిని పైకి తీసుకెళ్ళి జనప కట్టెలో దాచిపెట్టేసి మళ్ళీ ఏం చెప్తుంది వాళ్ళకి? చూడండి ఎంత ఎంకరేజింగ్గా వర్డ్స్ చెప్తుందో. దేవుని యందు ఎంత విశ్వాసం ఉందో ఆమెకు. ఈ దేశమును దేవుడు యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చున్నాడని, మీ వలన మాకు భయం పుట్టినని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెరుడనని నేను ఎరుగుదును. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. కోర్స్ మరి ఏ గదిలో దాచిపెట్టిందో ముందు తెలియదు. రాజు భటులకైతే చెప్పేసింది వాళ్ళు అటు వెళ్ళిపోయినారని. కానీ వాళ్ళ ప్రాణాలు ఎలా ఉండింటాయని మీరు ఊహించుకోగలరు. చాలా భయం వేస్తూ ఉండింటుంది వాళ్ళిద్దరికి కూడా, వేగుల వారికి కూడా కదా. తెలిసిపోయింది మేము ఇక్కడ ఉన్నామని, ఇంకా మమ్మల్ని పట్టుకుపోయి ఏం చేస్తారో అని చాలా ప్రాణ భయంతో ఉండుంటారు. కానీ ఎంత ధైర్యం చెప్తుందంటే, మీరేం భయపడొద్దు, ఈ దేశానికి మీరు తప్పకుండా వస్తారు, మీ వల్ల మాకు భయం పుట్టుననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును అంటుంది. ఇశ్రాయేల్ కన్నా వాళ్ళ దేవుడు తెలుసో లేదో తెలియదు, కానీ ఈమెకు మాత్రం ఎంత నిశ్చయత ఉందంటే నేను ఎరుగుదును అంటాడు. పౌలు కూడా అంటాడు, నేను ప్రభువుకి ఏదైతే అప్పగించినానో ఆయన వచ్చే రాకడ వరకు, ఆ దినం వరకు ఆయన నన్ను కాపాడతాడని నేను ఎరుగుదును అంటాడు. అందువల్ల కదా అన్ని శ్రమలు పడినాడు ప్రభు కొరకు కదా. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మీరు చదివితే ఎన్ని శ్రమలు పడ్డాడో ప్రభు కొరకు మీరు లిస్ట్ అక్కడ చదువుకోవచ్చు. కనుక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా నెబుకద్నెజరు ఒక ప్రతిమ నిలబెట్టేయమంటాడు, దీనికి అందరు మొక్కాలా, మొక్కకపోతే ఏం చేస్తా? అగ్ని గుండంలో వేసేస్తామన్నారు. అయితే వీళ్ళు ఏమంటారు? వాళ్ళ మీద కంప్లైంట్ వచ్చింది, అందరు మొక్కుతుంటే వీళ్ళు మొక్కలేదు రాజా అని చెప్పినారు. అప్పుడు రాజు పిలిపించి ఏమంటాడు? ఎందుకు మీరు నా ప్రతిమకు, నేను నిలబెట్టిన ప్రతిమ మొక్కరంట మీరు అంటే, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓ నెబుకద్నెజరు, రాజు అని కూడా అనడంలే, ఓ నెబుకద్నెజరు, ఈ విషయంలో నీకు జవాబు చెప్పాలన్నా ఆ చింతే లేదు మాకు. ఎందుకు? మా దేవుడు ఎవరో మాకు తెలుసు, ఈ అగ్నిగుండంలో నుంచి కూడా విడిపించడానికి శక్తిమంతుడు, ఒకవేళ విడిపించకపోయినా నీ బొమ్మకు మొక్కమని తెలుసుకో అంట.
మనం ఏం చేస్తాం? ఆ బొమ్మ ముందే నిలబడి ఏసయ్య ఏసయ్య అని ప్రార్థన చేసుకున్నానక్క అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కొన్నిసార్లు కదా. ఒక సిస్టర్ ఉండేది మాతో పాటు. ఆ తీర్థం ఇస్తే ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా వేసుకుంటారు కదా నెత్తి మీద వేసుకోకుండా వెనక బారేసేదాన్ని అని చెప్పేది. కనుక అంత ధైర్యం ఉండదు చాలాసార్లు. కానీ ఈమెం చెప్తుంది, వాళ్ళు భయపడి వణుకుతుంటే ఆ మగవాళ్ళకి కూడా ధైర్యం ఇస్తుంది ఈ బేగులు వారిద్దరికి. ఈమె కన్నా అలాంటి మాటలు చెప్పకుండా పోయి ఉంటే, ఆ 10 మందిలాగా చెడ్డ సమాచారంగానే చెప్పుంటే, మీరు చూస్తున్నారుగా మా ప్రాకారాలు ఎంత పెద్దగా ఉన్నాయో, మా మనుషులు ఎంతెంత ఎత్తున్నారో, మీరు వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నారో రాజు కూడా తెలిసిపోయింది మీరు వచ్చారని, కనుక మీరు ఇంకా మా దేశానికి రాలేరు అని కానీ చెప్పుంటే ఏమైండేది? ఈ 2వ తరం కూడా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోకుండా అయిపోయిండేది. కనుక మన మాటల వలన మనము ఆత్మీయంగా ఇతరులను కడుతున్నామా, లేక ఆత్మీయ స్వాస్థ్యం వాళ్ళు పొందేట్టుగా మనం ఎంకరేజ్ చేస్తున్నామా, ప్రోత్సహిస్తున్నామా, లేకుంటే డిస్కరేజ్ చేస్తున్నామా అనేది తెలుస్తుంది. ఈమె నమ్మింది, నేను ఎరుగుదును, మీరు తప్పకుండా వస్తారు. అది ఎంత ధైర్యం ఇస్తుంది కదా. కనుక కొన్నిసార్లు మగవాళ్ళు కూడా భయపడిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎబ్రన్లో ఉండేటప్పుడు సువార్తకు పోదామంటే కొన్ని ఏరియాస్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొడతారు, మైకులు లాగేసుకుంటారు అని చెప్పి బ్రదర్స్ భయపడతా ఉన్నారు. మీకేం అక్క మీరు బాగానే పోదామంటారు కానీ మిమ్మల్ని ఏం కొట్టరుగా, కొట్టితే మమ్మల్నేగా కొట్టేది అని వాళ్ళు అంటుంటే ఒక అక్క అనేది, ఏం కాదు బ్రదర్, మేము ప్రార్థన చేస్తాం బాగా సిస్టర్స్ అంతా, మనం పోదాం ఆ ఏరియాకే అని ప్రోత్సహించేవాళ్ళు. కనుక ఆడవాళ్ళు ఇట్లాంటివి ప్రోత్సహించాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆ సేవకుడు నీవు ఇంతకాలంగా వస్తా అంటే ఏమన్నా బల్ల కన్నా లేపినాడా, ఒక్కసారన్నా సువార్త వాక్యం చెప్పమనన్నా నీకు మైక్ ఇచ్చినాడా, ఇట్లాంటివి రెచ్చగొట్టే వాళ్ళుగా ఉంటారు అన్నమాట. అట్లాంటి చేయబాకండి. అందుకే కొంతమంది స్త్రీలంట సేవకుల్ని వాళ్ళ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టినారని మీరు అపోస్తల కార్యం 13వ అధ్యాయం చివరి వచనాలు చదువుతారు. మరి భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలేనంట వాళ్ళు. ఇంకా మందిరంలో ఎంత గట్టిగా ఆరాధన ప్రార్థన అన్నీ చేస్తారు, కానీ సేవకుల్ని నిలగొట్టడంలో కూడా భలే ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళ వల్లనే, వాళ్ళు చెప్పే మాటలు బట్టే, కొన్నిసార్లు భర్తలను రెచ్చగొట్టబట్టే వాళ్ళు సంఘాల కలవరాలకు కారణమవుతారు. అట్లాంటి స్త్రీలు ఉండబాకండి. కానీ ఏం చేయాలా, విశ్వాసంలో ప్రోత్సహించాలి, వాళ్ళని ఆత్మీయమైన విషయాలకు ప్రోత్సహించేవారుగా ఉండాలన్నమాట. కనుక ఈమె అలా ప్రోత్సహిస్తుంది వాళ్ళని. ఇంకేం చెప్తుంది, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగా ఆరిపోజేసినో, యోర్దాను తీరమున అమోరీయులు 2 రాజులైన సీహోనుకును ఓకును మీరేం చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. వినటం వల్ల ఏమొస్తుందమ్మా, దేవుడు చేసిన కార్యాలను ఈమె విన్నది, కేవలం చూడలే. ఇశ్రాయేల్ అయితే చూసినారు, ఇశ్రాయేల్ చూస్తారు కానీ ఎప్పుడుదాకా గుర్తుపెట్టుకుంటారంట. 106వ కీర్తన చూడండి, 12వ వచనం. కీర్తనలు 106వ అధ్యాయము 12వ వచనము. తర్వాత వెంటనే మర్చిపోయారు. మనందరికీ ఇది అలవాటు, కానీ రాహాబు గుర్తుపెట్టుకుంది. విన్నదంతే, విన్నదాయా మీ ఎదుట ఎర్ర సముద్రపు నీరు మీ దేవుడు ఎట్లా ఆరిపోజేసినాడు, 2 సీహోను ఓగు అనే రాజులను మీరు ఎలా జయించారు, అదంతా మేము విన్నామయ్యా. మీరు తప్పకుండా, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదని ఎన్ని మాటలు బలంగా చెప్తుందో చూడండి. ఇశ్రాయేల్కి ఆ విశ్వాసం లేకపోబట్టే కదా మొదటి తరం అంతా రాలిపోయింది. అయితే ఈమె ఆ ఇద్దరికి అంత ఎంకరేజింగ్గా చెప్తుంది. కొంచెం మనం కూడా ఎట్లా చెప్పాలా, ఎవరైనా కృంగిపోతుంటే, నిరాశపడిపోతుంటే, భయపడిపోతుంటే ఏం చెప్పాలా, అమ్మ దేవుడు నీకు ఇంతకుముందు ఆ కార్యం చేయలేదా, నీ జీవితంలో అద్భుతం చేయలేదా, ఇప్పుడు కూడా చేస్తాడు, నమ్ము. ఒక ఆంటీకి ఐ ఆపరేషన్ చేసుకోవాలంటే బహుభయం, ఏదేదో సాకులు చెప్తాను, నాకు ఎందుకో అదంటేనే భయం అవుతుందమ్మా అనేది. అంతకుముందు ఇంకొక కన్ను చేసుకున్నావు కదా ఆంటీ నువ్వు, మరి అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా, చేస్తాడు. కనుక అట్లా మనం వాళ్ళ గతంలో వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలను గుర్తు చేసి మనం వాళ్ళని ప్రోత్సహించాలి. ఈ మధ్య చెప్తుంది కదా, ఎర్ర సముద్రపు నీరు పాయలు చేసినాడు కదా మీ దేవుడు, ఓగు
తర్వాత భాషానురాజులను మీరు జయించినారు కదా, ఇప్పుడు కూడా జయిస్తారు, తప్పకుండా వస్తారు మా దేశానికి. అసలు మాకే భయంగా ఉంది, మా గుండెలే అవిసిపోతున్నాయి మిమ్మల్ని గురించి అనుకుంటే, మీ దేవుడిని గురించి. కనుక మీరు ఏమీ చింత చేయొద్దు, మీరు తప్పకుండా వస్తారు ఈ దేశానికని ఆమె చెప్తుందనమాట. అయితే 12వ వచనంలో, నేను మీకు ఉపకారం చేస్తే కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆల్వాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడను. ఇక్కడ ఇంకా పూర్తి రక్షణ కూడా లేదు, కానీ అంటే అఫ్కోర్స్ ఆమె శరీర సంబంధమైన రక్షణ కొరకు అడుగుతుంది అనుకోండి, తర్వాత ఆత్మరక్షణ కూడా పొందిందనే చెప్పుకోవాలా. నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నా ఇంటి కలిగిన వాళ్ళందరినీ రక్షించాలి మీరు అంటుంది. మనకుందా ఆ భారము? నువ్వు రక్షించబడి ఎంతకాలం అయిందమ్మా? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. మరి నీ ఇంటి వాళ్ళ గురించి ఏమైనా భారం ఉందా? వచ్చిన సేవకులకంతా చెప్తానక్క వాళ్ళని ప్రార్థన చేయమని, కానీ నేను మాత్రం ప్రార్థన చేయను కదా. ఇది చాలా అర్జెంటుగా చేయాల్సిన పని. మా అబ్బాయి చిన్నోడు కదండి, కొంచెం టైం వస్తుందిలే వాడు కూడా రక్షణ పొందడానికి అని చెప్పి వదిలేస్తే ఏమవుతారు వాళ్ళు? లోకంలో కలిసిపోయి అప్పుడు నువ్వు కన్నీళ్లు గార్చినా ఉపవాస ప్రార్థన చేసినా ఏం ప్రయోజనమో ఉండదు. కనుక చిన్నప్పటి నుంచే మనము దైవ భయభక్తులు వాళ్ళని పెంచుకోవాలి. నువ్వు రక్షించబడిన బిడ్డవు కదా, కనుక దేవుని మార్గాల్లో వాళ్ళని పెంచుకోవాలి. కొంతమంది తండ్రులు సహకరించకపోయినా, తండ్రి తాగుబోతైనా, తండ్రి హిందూ అయినా, కొంతమంది సిస్టర్స్ ఎంత గట్టిగా ఉంటారంటే పిల్లల్ని మాత్రం ప్రభు మార్గాల్లోనే పెంచుకుంటారు. అట్లా ఎన్ని కుటుంబాలు లేవు? కనుక మీకు ఆ భారం ఉందా? నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు నాకు కలిగిన వాళ్ళందరూ రక్షించబడాలి అని ప్రార్థన చేస్తారా? రోజు ఉపవాసం ఉండి కూడా చేస్తారా? ఒక సిస్టర్ చెప్పింది, నా భర్త రక్షణ పొందే వరకు నేను ఉపవాసాలుండి ప్రార్థన చేసినానమ్మా, అందుకే ఆయన రక్షించబడి ఇప్పుడు దేవునిలో ఉన్నాడు అని. కనుక అటువంటి భారం నీకు నిజంగా నీకుంటే తప్పకుండా దేవుడు నీ కుటుంబం అంతటిని కూడా రక్షిస్తాడు. కనుక ఈమె అలాగూ దాని కొరకే వాళ్ళని అడుగుతుంది. కానీ చాలాసార్లు వచ్చిన సేవకులందరికీ చెప్పి వాళ్ళకి భారం వేసేసి మీరు చేయండి ప్రార్థన, మా పిల్లోడికి రక్షణ లేదు, నా భర్తకు రక్షణ లేదు అంటాం, కానీ మనం మాత్రం వంగం. కానీ మీరు చేయాలి ప్రాముఖ్యంగా, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. తర్వాత ఈమె ఇల్లు ఎక్కడుందంట? ప్రాకారం మీద ఉంది కదా. ప్రాకారం మీద ఉన్నందుకే ఆమె తాడేసి కిటికీ ద్వారా అవతలికి దించేసింది. కనుక నీ ఇల్లు కూడా ఒకవేళ ఒక స్పెసిఫిక్ లొకేషన్లో ఉంటుంది, మందిరానికి దూరంగా ఉందేమో. చాలామందికి ఏమి ఇష్టమో మందిరం చుట్టుపక్కల ఉంటే ఇల్లు ఎంత బాగుంటుంది అక్క, అన్ని మీటింగ్లకు రావచ్చు అని అంటాం కదా. కానీ నీ ఇల్లు ఎందుకు దూరంగా ఉందో, ఆ ఇంటి ద్వారా ఏ సువార్త వాక్యము ఇతరులకు చేరాలో. ఆరంభ దినాల్లో కాటేజ్ మీటింగ్స్ పెట్టేది అందుకే, గృహ కూడికలు అందుకే పెట్టేవాళ్ళు. ఎందుకు? చుట్టుపక్కల వాళ్ళకి సువార్త అందించవచ్చు. ఎవరి ఇంట్లో మీటింగ్ పెడుతున్నారో వాళ్ళు వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని వస్తే ఆ రీతిగా వాళ్ళకి కూడా సువార్త అందుతుంది. కానీ ప్రాముఖ్యమైన ఉద్దేశంతో కాటేజ్ మీటింగ్స్ బక్సింగ్ గారు పెట్టించాం. మరి ఇప్పుడు ఉన్నాయా? మా ఇంట్లో మీటింగ్ పెట్టన్నా మా చుట్టుపక్కల వాళ్ళకి సువార్త వినిపిస్తాము, వాళ్ళని కూడా పిలుచుకొస్తాను అనే భారం ఏమన్నా ఉందా? పెట్టుకున్నారు ఎప్పుడన్నా? లేకపోతే అడగండి, సేవకుల్ని అడిగి మా ఇంట్లో మీటింగ్ పెట్టన్నా అంటే ఏదో బర్త్డే పార్టీ లేకపోతే ఇంకేదో దాని కొరకే కాదు, ఏదో ఒక సందర్భం పురస్కరించుకొని సువార్త ఇతరులకు ప్రకటించడానికి మీ ఇండ్లను వాడుకోవాలి. అవి ఒకవేళ మందిరానికి దూరంగా ఉన్నా ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు నిన్ను అక్కడ పెట్టాడంటే నీవు అక్కడ సాక్షిగా ఉండాలనే దేవుడు పెట్టాడు. కనుక ఈమె ప్రత్యేకమైన స్థలంలో ఆమె ఇల్లు ఎందుకుందంటే ఆ ఇంటిని వినియోగించుకొని సేవకుల్ని సురక్షితంగా అవతలకు దించేసింది వచ్చిన వేగుల వారిని. ఈమె పంపించింది కదా పోలీసు వాళ్ళని, అటు పోండి అంటే వాళ్ళు పోగానే గవిని వేయబడిందంట. ఇంకా వేరే దారే లేదు వాళ్ళని పంపడానికి. కనుక ఆమె తెలివి చూడండి, కిటికీలో నుంచి ఆ తాడు ద్వారా వాళ్ళని దించేసి మళ్ళీ ఒకటి చెప్పింది సలహా, వాళ్ళు పోయినారు కదా మళ్ళీ మీకు ఎదురొస్తారు కనుక మీరు ఇప్పుడే పోకండి, 3 రోజులు కొండల్లో ఉండండి. చక్కగా ఎరికో కొండల్లో మంచి సెలయేర్లు పారుతూ ఉంటాయంట. నేను అనుకుంటా భోజనం కూడా కట్టించిందేమో సార్, 3 రోజులకి చాలినంత ఆహారం కూడా కట్టించిందేమో టిఫిన్.
కనుక 3 రోజులు ఆడ ఉండండి, తర్వాత పోండి, లేకపోతే మళ్ళీ వాళ్ళు మీకు ఎదురుపడతారు పోలీసు వాళ్ళు అని చెప్పింది. అలాగే వాళ్ళు ఆ కొండల్లో దాక్కొని 3 రోజులు అయిన తర్వాత అప్పుడు వచ్చి యెహోషువకు చెప్తున్నారు ఏమని, ఆ దేశమంతా మనల్ని చూసి భయపడిపోతూ ఉన్నారు, మనం తప్పకుండా చేసుకుంటాం. ఎవరిని బట్టి చెప్తున్నారు అంత ధైర్యంగా? ఎవరు చెప్పారు వాళ్ళకు? ఒక స్త్రీ కదా. కనుక నువ్వు కూడా అలాగూ పెద్ద పెద్ద దేవుని సేవకుల్ని కూడా నువ్వు ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళని కూడా ప్రోత్సహించవచ్చు దేవుని కార్యాలు చేయడానికి. అన్నా మేము ఉంటామన్నా నీకు తోడు, పదన్న పోదాము సువార్తకి, లేకపోతే ఈ పని చేద్దాం ప్రభు కొరకు, లేకపోతే మా ఇంట్లో మీటింగ్ పెట్టండి. వాళ్ళందరూ రాహాబు అలా చేసింది. కానీ ఇంకా రక్షణ అయితే లేదు. ఇన్ని కార్యాలు ప్రభు కొరకు చేస్తుంది, విశ్వాసం ఉంది, బలమైన విశ్వాసం ఉంది, కానీ క్రియలతో కూడిన విశ్వాసం కూడా ఉంది, కానీ యేసు రక్తంలో హృదయం కడుక్కున్న అనుభవం అయితే లేదు. కొంతమంది యేసు ప్రభు కొరకు చాలా చేస్తారు, సేవకుల్ని ఇంటికి పిలిచి భోజనాలు పెడతారు, వాళ్ళకి ఏదైనా ఇస్తూ ఉంటారు. మా భర్తకు అవన్నీ బాగా చేస్తాడు అక్క, రక్షణ లేదు. కానీ ఇంటికి సేవకుల్ని పిలిచి భోజనం పెట్టమంటే కూడా పెడతాడు, అన్ని గిఫ్ట్లు కూడా ఇస్తాడక్క, కానీ రక్షణే లేదక్క అంటే ఏది విలువైంది? కొన్నిసార్లు అది తేలిగ్గా తీసుకుంటాం కొన్నిసార్లు కదా. కానీ ఈమెకు కూడా వాళ్ళు చెప్తున్నారు, ఎదుగమ్మా నువ్వు మా సంగతి కానీ వెల్లడి చేయకపోతే నీ ఇంటి వాళ్ళందరినీ మేము కాపాడుతాం, కానీ అయితే బాధ్యత నీదే. ఏం చేయాలా? మీ ఇంటి కిటికీకి ఎర్ర దారం ఇప్పుడు మమ్మల్ని తీస్తావే, ఆ తాడు కట్టేసి అందులోకి అందరినీ చేర్చుకోవాలి. ఎంత టైం ఉంది తెలుసా? సంవత్సరాలు లేవు. వాళ్ళు యోర్దాన్ దగ్గర వీళ్ళు పోయి చెప్పిన తర్వాత యెహోషువ అంటాడు, ఇంకా 3 డేస్లో మనం యోర్దాన్ దాటబోతున్నాము అన్నాడు. తర్వాత వాళ్ళు గిల్గాల్కి వచ్చారు, అక్కడ ఒక 1 వీక్ ఉన్నారేమో అంతే. ఒక 2 వీక్స్ కూడా లేదు, ఆ పాటికి అంత అందరినీ చేర్చేసింది. మరి మనం సంవత్సరాలు అయింది రక్షించబడి, ఎంతమందిని ఆ రక్షణ యేసు రక్తం క్రిందికి మనము మనోళ్ళని తీసుకొచ్చాము. ఏదో ఒక రీతిగా సువార్త గుడికో స్పెషల్ మీటింగ్కో పట్టుకొని రావాలి వాళ్ళని. అప్పుడు వాళ్ళు వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. ఒక ఆంటీ ఉండేది, ఆమె కొడుకంతా పూజలు చేసుకుంటా ఉంటే కావాలని క్యాసెట్ గట్టిగా పెట్టి ఆయనకి సువార్త వినపడాలని, ఆయన విసుక్కున్నా కూడా ఆమె పెడతానే ఉండేది. ఒక్కతే రక్షించబడింది. అయితే ఏదో ఒక రీతిగా సువార్త చెప్పాలి. షాపులకు పోయినా ఎక్కడ పోయినా కరపత్రికలు తీసుకొని పంచుతూనే ఉండేది. పెద్ద చెప్పని రాదు, కానీ నమ్మకంగా ఆ పని చేసేది. కనుక మీరు కూడా ఏం చేయాలా? ఎట్లో గట్లా వాళ్ళకు వాక్యం వినిపిస్తూ ఉండాలి, ఎట్లో గట్లా వాళ్ళని ఒక మీటింగ్ తీసుకురావాలా, వాళ్ళ రక్షణ పొందే వరకు వదిలిపెట్టకుండా చూడాలి. కనుక ఇప్పుడు వాళ్ళందరినీ చేర్చింది ఆమె కూడా. ఆ ఎర్రని తొగరు దారం ఉండే ఇంట్లో తను కూడా భద్రంగా, ఇంట్లోంచి కానీ బయటకు వచ్చినారంటే ఏమవుతారు? మాకు సంబంధంలే అని చెప్పినారు వీళ్ళు కదా. పస్కా కూడా అంతే కదా. పస్కా దినాల్లో ఏం చేస్తారు తెలుసా? పస్కా పండగ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ఎలా బయటకు వచ్చారు? ఆ బానిసత్వం నుంచి, ఫరో బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి 9 సూచక్రియలు చేస్తే కూడా ఏం జరగల. గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాలకు పూసుకుంటే సంహారక దూత దాటిపోతాడు. అయితే ఐగుప్తీయులు పూసుకోలేదు కనుక వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్ళలో శవాలు. అప్పుడు చెప్పినారు, అబ్బా మా దేశంలో మీరు వద్దు, మేమందరం చచ్చేటట్టున్నా, మీరు వెళ్ళిపోండి అని పంపించినారు. లేకపోతే విడుదలే లేదు అంతవరకు. కనుక మన పక్షంగా దేవుడు ఒకవేళ అద్భుతాలు చేసి ఉండొచ్చు. మేము ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరిగినాయి సిస్టర్, చాలా స్వస్థతలు కూడా జరిగినాయి మా ఇంట్లో. కానీ రక్షణ పొందినావా? పాపం పోయిందా? హృదయం మార్చబడిందా? సంహారక దూత దాటిపోయినాడా? నేను నరకానికి పోవాల్సిన అవసరం లేదు, ఇంకా నేను పరలోకానికే వెళ్తున్నానని పాటలు నువ్వు పాడగలవా? విమోచన గీతము నీ నోట్లో ఉందా? యథార్థంగా చెప్పగలవా? ఇలాగ అద్భుతాలు చేసినాడు, ప్రార్థనలు విన్నాడు, చాలా జరిగినాయి సిస్టర్ అని అంటే అదంతా ఏం కుదరదు. రక్షణ లేకుండా పోలేవు కదా. రక్షణ లేకుండా పరలోకానికి పోలేవు. కనుక యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మరి ఏ రోజు నీ పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంలో నా హృదయం కడుగు ప్రభువా అని చెప్పి అడిగావు? పాపాలు ఒప్పుకుంటే యేసయ్య క్షమిస్తాడా? కడుగుతాడా? మన పాపం మనం ఒప్పుకొని
ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అది ప్రూఫ్. సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయబడ్డామా? రాహాబు అయితే ఆ రీతిగా తనే కాకుండా తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకోగలిగింది. ఎందుకంటే ఆ ఎర్రని దారాన్ని కిటికీకి కట్టుకుంది. అదే రక్తానికి గుర్తు అనమాట. కనుక నీవు నీ కుటుంబము భద్రంగా ఉన్నారా? సంహారక దూత దాటిపోయిందా మిమ్మల్ని? మీరందరూ కూడా అంటే మేము రక్షణ పొందాము, యేసు రక్తంలో మా హృదయం కడుక్కున్నాము, మేము ఇప్పుడు దేవుని బిడ్డలము అని చెప్పగలరా? లేక నేను చాలా నీతి క్రియలు చేశానండి, 2 వేగుల వారు వస్తే నేను చేర్చుకున్నాను, ఆ రాజుకు అప్పగించలేదు, వాళ్ళని దాచిపెట్టాను, వాళ్ళకి చాలా ఎంకరేజ్, అది మాత్రం చేయకుండా కాపాడబడుతుందా? ఇప్పటికి కూడా అక్కడ త్రవ్వకాలు చేసేవాళ్ళు తవ్వితేనంట ఆ ఎరికో గోడ నార్త్ సైడ్ ఉండే గోడ పడలేదంట, కొంచెం భాగం మాత్రం అలాగే ఉందంట. నేను అనుకుంటా రాహాబు ఇల్లు అక్కడ ఉండాలి, అందుకని ఆ గోడ మాత్రం పడకుండా దేవుడు కాపాడాడు. ఇప్పుడు ఆ ఎర్రని దారం లేకపోతే వీళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే ప్రాకారం అంతా కూలింది కదా. కనుక ఎక్కడుంది రాహాబు ఇల్లు అని కనుక్కోలేరు వాళ్ళు. యెహోషువ అన్నాడు, మిమ్మల్ని చేర్చుకున్న రాహాబు వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ బయటికి తీసుకురండి, వీళ్ళిద్దరు వెళ్ళి అని ఉంది. కనుకనే చూసారా, అట్లా కుటుంబం అంతా కాపాడబడింది. తర్వాత వాళ్ళు వచ్చినారు, ఏమొచ్చినారు ఎక్కడికి? యెహోషువ 6వ అధ్యాయం. యెహోషువ 6వ అధ్యాయము 22 నుంచి. అయితే యెహోషువ ఎబేసు ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు ఆమె కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండి అని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాళెం వెలుపట నివసింపజేసిరి. మనలాంటి వాళ్ళమైతే కొట్లాడింది. ఏమి మా ఇంటికి వస్తే లోపలి చేర్చుకుంటేనే, భోజనం పెడితేనే, మా ఇంట్లోనే దిగితిరే, అన్ని దినాలు ఉంటిరే, నేను ఇంతగా కాపాడితేనే నన్ను బయట పెడతారా? పాళెం బయట పెడతారా నన్ను, నా వాళ్ళని అని పోట్లాడండి కదా. అయితే ఈమె ఇక్కడ ఇంకా కొంచెం వేసే అనే రాసి పెట్టింది కదా. నేను అనుకుంటా ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆమె డ్రెస్ ఇంకా వేసే డ్రెస్ లాగే ఉందేమో. కనుక మనం వేసుకునే వస్త్రధారణ కూడా దేవుని బిడ్డలకు తగినట్టుగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఎలా ఉండాలంటే దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా వస్త్రాలు వేసుకోవాలా. మిగ్గుల వెలగల వస్త్రాలు కానీ, జడలతో అలంకరించుకోవడం కానీ, బంగారు నగలు వేసుకోవడం కానీ, ముత్యాలతో అలంకరించుకోవడం కానీ వద్దు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. అవునా? ఏం గుణాలు ఉండాలంట? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమను అక్షయాలంకారం మీకు అలంకారంగా ఉండనేడి. చిన్నప్పుడు నాకు కూడా బలి సొమ్ములు ఇష్టం. రక్షణ పొందక ముందు మా నాయన్ని బలి జత ఇచ్చేది. మా ఇంట్లో అస్సలు ఏం పౌడర్ కూడా పూసుకొనియరు. ఏది వేసుకుంటామన్నా మా అమ్మ అంటది, అది అన్యులు వేసుకుంటారు బిడ్డ, మనం వేసుకోకూడదు. పూలు మమ్మీ, మనం పెట్టుకోకూడదు, అన్యులు పెట్టుకుంటారు. అన్నిటికీ అంతే. గాజులు మమ్మీ, అదే ఆన్సర్. ఇంకా మా నాన్న బూడిద పూసి గట్టిగా పెంచితే నాకేమో బలిష్టం వేసుకోవాలి. ఏది కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు వేపిస్తారు. ఏందో వీళ్ళు ఇట్లా అని చెప్పి వాళ్ళని తిట్టుకునేది. అయితే మా నాన్న అడిగిన ఒకరోజు, నాన్న గల్లు గల్లు మన గజ్జలు ఉంటాయి కదా, అవి కావాలి, మేము కావాలా చెప్పమ్మా, పెద్ద లిస్టు అన్నాడు. నువ్వేం తెచ్చి ఇవ్వలే అంటే, మరి ఎందుకు నేను తెచ్చి నన్ను తెలుసు కదా, ఎందుకు అడుగుతావు అన్నాడు. అయినా కూడా ఒకసారి మా అక్క ఫ్రెండ్స్తో పోయి చెవులు కుట్టించుకొని వచ్చింది, మా అమ్మకి చెప్పుకుంటాం. ఇక నేను పట్టించిన, దానికైతే కుట్టించినావు కదా, నేను ఎప్పుడు కుట్టించినానే, అది పోయి చెప్పకుండా కుట్టించుకొచ్చుకుంటే నాకేం తెలియదు, నాకు కూడా కుట్టించాల్సిందే అని మొండి చేసి కుట్టించుకున్నా. ఇక ఇప్పుడు రంధ్రాలు ఉంటాయి కదా, ఎవరైనా అడుగుతారు, నువ్వు కూడా పెట్టుకున్నట్టున్నావు కానీ. అయితే ఆ తురకామె నాకు పైకి గుట్టింది, ఎప్పుడు పూడకపోయేది. ఇది పుల్లలు పెట్టినా కూడా పూడకపోయేది. మా అమ్మ మందు మిరియాల పొడి, కొబ్బరి నూనె వేసి పూస్తుంటే ఎంత బాధో అంత బాధ, ఎప్పుడు చీమ పడతా ఉండేది. అయినా కూడా పెట్టుకున్నా. కానీ నెక్స్ట్ ఇయరే రక్షించబడినా, బాప్తిసం తీసుకున్నాను.
అప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడినాడు, 1 పేతురు 3వ అధ్యాయం ద్వారా. జడలు జడలతోనైనను, బంగారుతోనైనను, ముత్యములతోనైనను మిమ్మల్ని మీరు అలంకరించుకొనక, సాధువైనట్టి మృదువైనట్టి గుణమైన అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలా, అది దేవుని దృష్టికి మిగుల విలువైంది అంటే అప్పుడు ఎక్కింది. అయ్యో ప్రభా, నీ దృష్టిలో విలువ లేనివా ఇవన్నీ, అనవసరంగా గుట్టించుకుంటేనే, అనవసరంగా వేసుకుంటేనే అని అన్ని తీసేసి. కనుక చాలాసార్లు అవే మనకు చాలా ఇష్టంగా ఉంటాయి, కానీ అయితే దేవుని వాక్యానికి మనం కానీ ఏం చేయాలక్క, మా ఆయన ఒప్పుకోడక్క అని ఇది ఒక సాకు. నిజంగా నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు సాయం చేస్తాడు, ఆయన కూడా ఒప్పుకునేటట్టు. కనుక ఈ రాహాబు అవన్నీ వేసుకొని ఉందేమో, ఇంకా ఆమె ఒకవేళ పొట్టి జాకెట్లు వేసుకుందేమో, ఒళ్ళంతా కనపడేటట్టు. కొంచెం విశ్వాసాలు కూడా వేసుకునే ఆ జాకెట్లు అవన్నీ చూస్తే సగం వీపు కనపడుతూ ఉంటుంది కదా. మా దగ్గర ఉన్నారు కొంతమంది సిస్టర్లు, పెద్ద మెడ పెట్టుకొని మళ్ళీ దానికి 2 తాళ్ళు, మళ్ళీ వెనక 3 వేసుకోవాలి. ఎందుకు ఆ కథ అంతా? చిన్న మెడ పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ ఈ మధ్య వచ్చినాయి అంతా జిగ 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 జాకెట్లకంతా వర్క్ చేయించుకున్నాం అక్క. ఎంత అనుకున్నావు? 3,000 4,000. అది కూడా చెప్పినా ఒకరోజు మీటింగ్లో. అంతంత పెట్టి మీరు కుట్టించుకునే బదులు అమ్మ ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వచ్చుగా, విశ్వాసుల్లో కూడా పేదవాళ్ళు ఉంటారంటే వాళ్ళ కోపం వచ్చేసింది నా మీద. కనుక ఉన్నది ఉన్నట్టు చెప్తే సామెత కూడా ఉంది కదా, ఊర్లోకి వెళ్ళి వెళ్ళగొడతారా. కానీ దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. మన వస్త్రధారణ అయినా అన్నీ కూడా దేవుని బిడ్డలకు తగినట్టు ఉండాలి. బహుశా ఆమె ఇంకా వేసేలాగే ఉందేమో, అందుకే బయట ఉండమ్మా నువ్వు, ఇప్పుడే తగవలే మా పాళెంలోకి వచ్చేదానికని వాళ్ళు బయట పెట్టినారు. కానీ ఆమె ఏం అఫెండ్ అవ్వలే, నొచ్చుకోలే, నన్ను బయట పెట్టినారు ఏంది అని అనుకోలే. కానీ తర్వాత లోపలికి వచ్చింది. ఎప్పుడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము, యేసుక్రీస్తు వంశావళిలోకే వచ్చేసింది. షల్మాను అని ఆయన్ని వివాహం చేసుకుందంట. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం చూడండి. చదవండి తీసినోళ్ళు. షల్మాను రాహాబు నందు బోయజును కనెను. అంటే ఇశ్రాయేల్లో ఒక ఆయన్ని ఆమె వివాహం చేసుకుంది. ముందు వేసే కానీ తర్వాత దేవుడు ఆమెను పరిశుద్ధపరిచి దేవుని బిడ్డగా మార్చి ఇశ్రాయేలుతో సహపౌరురాలిగా ఆమెను దేవుడు చేశాడు. మనం కూడా పరిశుద్ధపరచబడే కొద్దీ యూదులతో సమాన వారసులు మన ఉందిగా. ఒకప్పుడు దేవుడు లేని వాళ్ళము కదా, ఒకప్పుడు వాగ్దాన నిబంధన లేని వాళ్ళము, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలతో సహపౌరులుగా దేవుడు మనల్ని ఆ ఆధిక్యతలన్నీ మనకు ఇచ్చాడు. ఆ వాగ్దానాలకు మనం కూడా స్వతంత్రులమే. అయితే ఇప్పుడు ఎవరిని కన్నదంటమ్మా? సల్మానునందు బోయజును కనెను. బోయజ్ ఎలాంటోడు? మీరు రూతు గ్రంథం చదవండి, నయోమి చెప్తుంది. చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి ఉపకారం చేసి ఇట్లా అంటే ఆయన మనకు విమోచకుడు అవుతాడమ్మా, మనకు బంధువు అమ్మా అని చెప్పింది రూతుకి. చచ్చిన వాళ్ళకి బతికిన వాళ్ళకి కూడా ఉపకారం చేస్తాడంట. ఈమె కూడా చెప్పింది ఏమని? నేను మీకు ఉపకారం చేశాను కదా, అందుకే మీరు నా తండ్రి ఇంటికి కూడా ఉపకారం చేసి మా ఇంటి వాళ్ళందరినీ రక్షించండి అయ్యా అని అడిగింది కదా. కనుక ఉపకారం చేసే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది బోయజ్కి? తండ్రి నుంచి. ఉపకారం చేసే వాళ్ళైతే మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కానీ కొంతమంది చిన్నప్పటి నుంచే నేర్పారు, ఆ బొమ్మ దాచిపెట్టుకో, ఆ చాక్లెట్లు 2 కనపడి బాక వాడు అడుగుతాడు అవతలోడు. దాని బదులు ఏం చేయాలా? రే నీ దగ్గర 2 ఉన్నాయిగా, వాడికి ఒకటి రా, వాడు ఏడుస్తున్నాడు. పంచేది నేర్పించాలా. రాహబు అట్లే ఇచ్చింది కదమ్మా, ఇల్లు ఇచ్చింది, తర్వాత వాళ్ళకి భోజనం పెట్టింది, వాళ్ళకి ఎంత మంచి సలహాలు ఇచ్చింది, తన ఇంటి ద్వారా వాళ్ళని రక్షించింది. ఉపకారం చేసే బుద్ధి ఉంది. మన దేవునికి ఒక పేరు ఉంటుంది కదా, ఏమని? యేసుక్రీస్తు యెహోవా అందరికీ ఉపకారి. కనుక మనం ఉపకారం చేసే వాళ్ళంగా ఉండాలి, కానీ అపకారం చేసే వాళ్ళంగా ఉండకూడదు. ఏమన్నా అది ఉందేమో బుద్ధి చూసుకోవాలి. ఏమని ఆ ఎక్కట్లంట ఎన్నిట్టంట అని చెప్పినాం అనుకో, ఏమవుతుంది అక్కడ? ఉపకారమా అపకారమా? దాని బదులు ఏం చేయాలా? వాళ్ళని గురించి మంచి చెప్పు. మా అక్క ఎప్పుడు అంటుంటుంది, ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేస్తావు ఎందుకే నువ్వు పాజిటివ్గా ఆలోచన చెయ్యి అంటది. మొన్న నేను మొక్కలు పెట్టుకుంటే మా అబ్బాయి అన్నీ దించేసినాడు కిందికి, మా మిద్ద మీద చాలా బరువు అవుతుందని. నేను వచ్చి చూసే లోపల చాలా ఎండిపోయినాయి, అన్నీ ఎండబెట్టేసినారు. గడ్డి
అది ఇడిచిపెట్టి ఆ పచ్చకుండే వాటిని చూసుకోవే, ఇన్ని పచ్చకున్నాయని అవి లెక్కేసుకోనింది. అయితే చాలాసార్లు మన తలంపులు ఎలా ఉంటాయి, ఏది లేదో దాని గురించి ఆలోచన చేస్తుంటాం కదా. కనుక అపకారం చేసే బదులు ఏం చేయాలా? అఫ్కోర్స్ దీనికి దానికి సంబంధం లేదనుకోండి, అంటే మన తలంపులు అలా ఉంటాయి. కీడు చేయడానికే రెడీగా ఉంటాం, ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడడానికే రెడీగా ఉంటాం, కానీ మంచి మాట్లాడాలంటే కష్టం కదా. కానీ అందరిలో ఏదో మంచి ఉంటుందా ఉండదా? ఉంటుందా లేదమ్మా? అందరిలో చెడుగా ఉంటుంది, అందరిలో మంచి కూడా ఉంటుంది. కనుక మంచిగా చెప్పుకుంటే ఆ సాక్ష్యాన్ని బిల్డప్ చేస్తాం. లేక వాళ్ళని గురించి ఎప్పుడు నెగిటివ్ పాయింట్స్ చెప్తా ఉంటే ఏమవుతుంది, ఉన్న సాక్ష్యం పోగొడుతుంటాం. కనుక కీడు చేసేవారంగా ఉంటాం. కానీ కీడు చేసేవారంగా ఉండకూడదు, కానీ ఉపకారులుగా మనము ఉండాలి. కనుక రాహాబు రక్షించబడింది, తర్వాత యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. బోయజు లాంటి శ్రేష్టమైన కుమారుణ్ణి కనింది, ఆయనకు మంచి నేర్పించింది. మరి మీ పిల్లలకి మీరేం నేర్పుతున్నారో చూసుకోండి. మిమ్మల్ని జాగ్రత్తగా వాళ్ళు చూస్తూ ఉంటారు. మమ్మీ ఎలా మాట్లాడుతుంది, నేను మా అమ్మ నాన్న చాలా ఖచ్చితంగా ప్రభువులో ఉంటే కూడా మా అమ్మ ఎప్పుడైనా అబద్ధం చెప్తాదా అని చూస్తూ ఉండేదని పరీక్షగా. కనుక అట్లా వాళ్ళు చేయలేదనుకోండి, దేవుని దయతో మంచి సాక్ష్యమే మా ఎదుట కాపాడుకున్నారు. రాహాబు గురించి చెప్పమండి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31 విశ్వాసమును బట్టి రాహాబుని వేసే వేగులు వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇక్కడ కూడా సమాధానముగా చేర్చుకుంది కనుక, సమాధానాలతో కొట్లాడకుండా సమాధానంగా చేర్చుకుంది కనుక దేవుడు ఆమెకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఏమని? అవిధేయులతో పాటు నశింపకపోయెను. విశ్వాస వీరుల పట్టీలో 2 ఆడవాళ్ళ పేర్లు మాత్రమే క్లియర్గా రాసి ఉన్నాయి. ఏది? ఒకటి శారా గురించి, ఇంకోటి రాహాబు. ఆమె వేసే కదా ముందు అని మనం అనుకోవచ్చు, కానీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆమె ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో ఆమెలో. ఎంత విశ్వాసం ఉందో, ఎంత ఇతరులను ఆత్మీయంగా ప్రోత్సహించే స్త్రీగా ఉందో. ఇశ్రాయేలు 2వ తరమంతా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఎలా కారకురాలైందో మనం చూసాం. కనుక ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా? మన నోరు, మన ఇల్లు అన్నీ దేవుని కొరకు వాడుతున్నామా? దేవుని సేవకులు సమాధానంగా చేర్చుకుంటామా? ఒకవేళ ప్రాణాపాయం ఉన్నా చేర్చుకుంటావా? ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోకూడదని ఉంది కదా. అయితే కోరి టెన్బూమ్ అని ఒక ఆమె ఉంటుంది హాలండ్ దేశంలో. ఆమె యూదుల్ని కొంతమందిని చేర్చుకుంది. ఎందుకంటే ఆ దినాలు హిట్లర్ను నాజీస్ అని ఒక ఇది లేపి, ఇప్పుడు మొన్న యూదుల్ని పట్టుకుపోయిలో వేసి చంపేసినాడు హిట్లర్. ఎవరైనా యూదుల్ని చేర్చుకుంటే వాళ్ళని కూడా తీసుకుపోయి ప్రిజన్ క్యాంప్స్లో వేసి భయంకరమైన శ్రమలు పెట్టినారు వాళ్ళని. అలాంటి దినాల్లో కోరి టెన్బూమ్ ఒక 10 మందిని లోపల చేర్చుకొని గోడలో గోడ కట్టి వాళ్ళని దారిస్తే ఒకరోజు ఒక ఆమె దొరికిపోయింది. అంటే వాళ్ళు సైరన్ పెట్టుకొని ఒక 1 మినిట్లో పెద్ద టేబుల్ వేసుకొని అందరు తింటున్నా కూడా అవన్నీ క్లియర్ చేసి 2-3 తింటున్నట్టు పెట్టాలా, మళ్ళీ ఆ 2 క్షణాల్లో లోపల దూరిపోవాలి. కానీ ఒకరోజు పట్టబడతారు. అప్పుడు ఆమెని, వాళ్ళ నాయన్ని, వాళ్ళ అక్కని తీసుకెళ్ళి చెరసాల్లో వేసి ఎన్ని హింసలు పెడతారంటే వాళ్ళ అక్క చచ్చేపోతాం, వాళ్ళ నాన్న చచ్చేపోతాం. కానీ తర్వాత ఆమె బయటకు వస్తుందని, అలా ప్రిజన్లో ఉన్న వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు కట్టించి అందమైన తోట వేసి వాళ్ళందరినీ చేర్చుకుంటుందని ముందుగానే దేవుడు ఆమెకు దర్శనం ఇస్తాడు. అలాగే ఆమె బయటకు వస్తుంది. తర్వాత అదే పని చేస్తుంది, దేశాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించింది. ఎంత నీచంగా వాళ్ళు శ్రమలు పొందారంటే, ఒకసారి వాళ్ళు స్నానాలు చేయాలంటే ఒక గాడ్ ఎంత చెడ్డోడంటే, ఆడవాళ్ళందరూ బట్టలు ముందే తీసేసి నేకెడ్గా లైన్లో నిలబడండి అన్నాడు అంటాడు. ఆమె ఒకరోజు ఒక దేశంలో వాక్యం చెప్తుంటే వాడు కనపడ్డాడంట. వాడు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఆమెకు చెయ్యి రావడం లేదంట. నేను క్షమించినాను కదా, నువ్వు కూడా క్షమించు అంటే అప్పుడు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చిందట. అప్పుడు ఆడు కూడా చెప్పినాడంట, నేను కూడా దేవుని నమ్ముకున్నానమ్మా, ఇప్పుడు నా జీవితం మారింది. కానీ అలాంటి జ్ఞాపకం వస్తే క్షమించగలమా?
చాలా కష్టం కదా. అట్లాంటివి ఎన్నో పడ్డారు వాళ్ళు. ఎందుకు? యూదుల్ని చేర్చుకున్నారు కనుక. దేవుని బిడ్డల్ని చేర్చుకుంటే నీకు ప్రాణాపాయము అంటే కూడా చేర్చుకుంటావా? అంతగా సాక్రిఫైస్ చేస్తావా? రాహాబ్ చేసింది అట్లా. అందుకే క్రియలతో కూడిన విశ్వాసం అని దేవుడు ఆమెని పొగిడినాడు అనమాట. కనుక మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉందాము. ఇంకా రక్షణ ఒకవేళ పొందకపోతే, నేను చాలా నీతి క్రియలు చేస్తున్నా అంటే, మన నీతి క్రియలు ఎలాంటివి అంటమ్మా? మురికి గుడ్డలు, ఎండిపోయిన ఆకు చెత్తలు కదా, అవన్నీ దేవుని యొక్క ఆ చెత్తకుండి ఉందిగా నరకం, అందులో వేసేస్తాడు. కనుక ఇంకెవరైనా తీర్మానం చేయకపోతే ఈరోజు మీ హృదయం యేసయ్యకేయండి. యేసు రక్తంలో మీ హృదయానికి అడగండి. నా పేరు కూడా జీవగ్రంథంలో రాసుకో యేసయ్యా అని అడగండి. గొర్రెపిల్ల జీవగ్రంథం అందు ఎవని పేరైనా వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. వాళ్ళు క్రైస్తవుల, హిందువుల, ముస్లింల ఏం రాయలే. మేము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినామంటే అట్ట నువ్వు క్రైస్తవురాలివి కావు. యేసు ప్రభుకు పుట్టాల కదా. తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని బిడ్డలయ్యే అధికారం. ఏం నామం అది? ఈ లోకానికి యేసయ్య వచ్చినప్పుడు ఏం నామం ఇచ్చారు? యేసు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. రక్షించడానికి ఏం చేశాడు? సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, పెట్టాడు, రక్తం కార్చాడు కదా. నా పాపాల శిక్ష అంతా ఆయన భరించేసినాడు. నాకు ఇంకా శిక్ష లేదు. గొర్రె పిల్లలాగా నా కొరకే వధించబడినాడు అని ఏ రోజు నమ్ముతావో ఆ రోజు జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. అంటే అర్థమేంటి తెలుసా? అదే అందులో పేరు లేకపోతే చాలా గ్రంథాలు ఉంటాయంట. ప్రకటన 20వ అధ్యాయంలో ఉంటుంది, ఎవని క్రియల చొప్పున వానికి తీర్పు ఉంది. గ్రంథాలన్నీ కొట్టిపారేసి ఏ రోజు? నువ్వు ఒప్పుకున్న రోజు. ఒకవేళ నువ్వు ఒక షాప్లో అప్పు తెచ్చుకున్నావు, అయితే కొట్టేసిన రోజు ఏం చేస్తాడు? కొంట అయినా కొట్టేస్తాడు అది కదా. అట్లా యేసయ్య నీవు ఒప్పుకున్నప్పుడు ఆ శిక్ష అంతా ఆయన భరించినాడు కనుక ఆ గ్రంథాలన్నీ తీసి అవతల పారేసి ఒకే గ్రంథంలో పేరు రాస్తాడు, జీవగ్రంథం. నీ పేరుగా అందులో లేదంటే నువ్వు పోయేది నరకానికి. నువ్వు ఏ కుటుంబంలో పుట్టామని అడగడు, నీ పేరు అక్కడ ఉందా అంటాడు కదా. కనుక గొర్రెపిల్ల జీవగ్రంథం అందు అంటే ఆయన గొర్రెపిల్లలాగా నీ కొరకు వధించబడినాడని నువ్వు ఏ రోజైతే నమ్ముతావో ఆ రోజు నీ పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అసలు ఈ పాప ఎప్పుడు పాపమే చేయలేదా, పాపమే ఎరగదు అని అర్థం అనమాట. నిజంగా చేయలేదా? మనము చేసాం, చాలా చేసాం. తిమోతన్న చెప్పేవాడు, రోజుకు ఒక అబద్ధం చెప్తే కూడా వారానికి 7 అబద్ధాలు, నెలకు 30 అబద్ధాలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది పుట్టి, ఎన్ని అబద్ధాలు, ఎంత మూట అవుతుంది అని చెప్పేవాడు. ఒక అబద్ధమే అంత మూట అయితే ఇంకేం చేసే పాపాలన్నీ బొమ్మయ్యలేము. అందుకే కొంతమంది రక్షించబడినప్పుడు అంటారు, పెద్ద మూట మా మీద నుంచి దొర్లిపోయినట్టు అయిపోయింది, మాకెంతో తేలిగ్గా అనిపించింది అని కదా. కనుక ఎంత మూట, నీ మూట ఎంత పెద్దదైనా ఏం చేస్తాడు యేసయ్య? ఈరోజు ఆ మూటని తొలగించేస్తాడు. తొలగించేసినాడు ఆల్రెడీ సిలువలో, నమ్మాలంతే. కనుక రక్షణ ఇంకెవరైనా పొందకపోతే, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, సంవత్సరాలు ఉన్నప్పుడే నేను యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించాను. కనుక వయసుతో నిమిత్తం లేదు. మీరు ఈరోజే దేవుని బిడ్డలైతేనే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు యేసు ప్రభు రాకడ ఈరోజే ఉండొచ్చు, మనం ఇంటికి పోయే లోపలే ఉండొచ్చు. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే ఏమవుతావు? చెప్పారుగా ఇందాక, విడిచిపెట్టబడి భయంకరమైన శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఈరోజు తీర్మానం చేసుకోండి. ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, ఒకవేళ రక్షణ పొంది ఉంటే రాహాబు లాంటి క్రియలతో కూడిన విశ్వాసం ఉందా? దేవుని కొరకు ఏమైనా రిస్క్ చేస్తావా? దేవుని కార్యాల కొరకే నీ ఇంటిని ఇచ్చావా? లేక దేవుని సేవకుల్ని అంటే కాపాడడానికి, వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడడానికి నీవు సహాయం చేయగలవా? అస్కుల ప్రిస్కిల్ అంటే నా కొరకు వాళ్ళ ప్రాణాలని కూడా పెట్టడానికి సిద్ధమైనారని పౌలు రాస్తాడు కదా. అట్లా సందర్భమే వస్తే చేస్తావా అనేది కూడా మనము సవాల్ తీసుకోవాలి. కనుక రాహాబులా చేసింది, తన ఇంటి వారి కొరకు భారం కలిగింది, వాళ్ళందరినీ రక్షించమని అడిగింది, రక్షించుకుంది కూడా. మరి మనమేం చేస్తూ ఉండము? ఎంతకాలమైంది రక్షించబడి? ఆ భారం లేకపోతే ఈరోజు నుంచి భారంతో ప్రార్థన చేస్తాను, ప్రభా మా ఇంటి వాళ్ళందరూ రక్షించబడే వరకు నేను విడిచిపెట్టను అని
లేకపోతే వాళ్ళు నరకానికి పోతారు. మరి నువ్వు పరలోకం, వాళ్ళు నరకంలో కాలుతా ఉంటే ఏం బాగుంటుంది కదా. సరే, దాని సీరియస్నెస్ సరిగి ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చేస్తారా?